హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వామో. నేను మీ విజయ మోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను ఒక మినీ వ్లాగ్ తీసుకుని. మరి ఈ మినీ వ్లాగ్లో మినీ వ్లాగ్ చూసే కంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అని అంటారని అనుకున్నారా? లేదండి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఫస్ట్ నేను అది చెప్పదలుచుకున్నాను. సో చాలా రోజుల తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ ముందు నేను మీతో కలిసాను, బట్ న్యూ ఇయర్ తర్వాత నేను ఇప్పటి వరకు మీ ముందుకు రాలేదు కాబట్టి న్యూ ఇయర్ విషెస్ చెప్దామని మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు చెప్తున్నా, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వచ్చేసేయండి. అండ్ కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఈరోజు ఒక మినీ బ్లాగ్ అయితే తీసుకొచ్చేసాను. నా లుక్ చూస్తున్నారు కదా, మీరు అర్థమైపోయి ఉంటుంది. న్యూ ఇయర్లో నేను 2023లో ఏమేమి జరిగాయి ఏంటి అనేది మనం చాలా చూసుకుంటూ ఉన్నాము. బట్ ఎప్పుడులాగానే మనకి న్యూ ఇయర్ జస్ట్ నెంబర్ చేంజ్ అవుతుంది అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్టు జస్ట్ నెంబర్ చేంజ్ అవుతుంది, డే చేంజ్ అవుతుంది, బట్ లైఫ్ మాత్రం అలాగే ఉంటుంది. మన సెలబ్రేషన్స్ అవన్నీ జస్ట్ మనం ఏదో నామకే వస్తే చేసుకుంటాము. బట్ న్యూ ఇయర్ మేము కూడా అలాగే మీ అందరిలాగానే ఎప్పుడు కొత్తగా చేసుకోవాలని. అండ్ న్యూ ఇయర్ రోజు అయితే రోడ్ల మీదకి వెళ్తే అసలు అబ్బా మనమే వెనకబడిపోయామా, మనం కూడా పరిగెత్తేయాలి అన్నట్టుగా ఉంటుందన్నమాట న్యూ ఇయర్. సో లాస్ట్ డిసెంబర్ 31 రోజు అయితే అందరం కొంచెం డల్గా మామూలుగా ఉన్న వాళ్ళం కూడా పరిగెత్తాలి అన్నట్టుగా జనాలందరూ పరిగెత్తేస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది, అవునా? సో అలాగా మేము కూడా 31 యాజ్ యూజువల్ మామూలుగా చేసేసుకున్నాము. అది నేను మీకు చూపిస్తాను. హైదరాబాద్లో న్యూ ఇయర్ అంటే ఏముందండి, ఆల్మోస్ట్ డబ్బున వాళ్ళు అయితే బాగా రిసార్ట్స్కి పబ్బులకి అక్కడికి ఇక్కడికి వెళ్తారు, బాగా ఫుల్ టూ తాగేస్తారు, అన్ని ఏదోదో చేసుకుంటారు. బట్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఏం చేస్తారు, నెక్లెస్ రోడ్ వెళ్తారు, ట్యాంక్ బండ్ వెళ్తారు. అక్కడ జనాలు ఎలా అంటే వెర్రి పట్టినట్టు అలా రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ రోడ్ల మీదకి వెళ్ళిపోయి మనం కూడా అలా వాళ్ళతో పాటు వెళ్ళిపోయి కాసేపు అందరినీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అందరితో కలిసి మనం కూడా న్యూ ఇయర్ విషెస్ చెప్తూ అరుస్తూ గోలు చేస్తూ కొంతమంది డాన్సులు చేస్తూ ఉంటారు, అలాగనమాట. మీరు వీడియోలో చూడొచ్చు. సో అలాగా ఎంజాయ్ చేసేసాము. అండ్ అంతకంటే ముందు రోజు నేను 31 రోజు నేను చేసుకున్న చేంజ్ ఏంటి అంటే, నా లుక్ తోటే తెలిసిపోతుంది మీకు. నాకు ఎప్పుడు మూడ్ బాగోపోయినా, ఎప్పుడు ఏదైనా చేంజ్ కావాలి అనుకున్నా, నేను వెంటనే ఇమ్మీడియట్గా చేసే పని నా హెయిర్ కట్. హెయిర్ కట్ చేంజ్ చేస్తాను, ఎందుకంటే మనం చేసుకోగలిగింది అది ఒక్కటే అనమాట. సో అవునా కదా? సో మన లైఫ్లో ఏది చేంజ్ అయినా అవ్వకపోయినా చేంజెస్ కావాలి అనుకున్న వాళ్ళకి సో హెయిర్ కట్ ఇమ్మీడియట్గా హెయిర్ కట్ చేసుకుంటే కొంచెం ఒక న్యూ లుక్ వచ్చి మనలో ఒక చిన్న మోటివేషన్ కానీ లేదు మనం కూడా చేంజ్ అవ్వగలం, మనం కూడా ఏదైనా ఒక కొత్త వర్క్ చేయొచ్చు అండ్ కొంచెం కాన్ఫిడెన్స్ అనేది కూడా వస్తుంది. సో అందుకే మీకు కూడా చెప్తున్నాను, ఎందుకంటే న్యూ ఇయర్ వచ్చేసింది కాబట్టి మేము ఏం చేయలేము, ఏం చేయలేకపోతున్నాము, ఇంకా ఏంటి ఇలానే ఉంది అని అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు చేంజ్ కావాలి అనుకున్నప్పుడు మీ డ్రెస్ చేంజ్ చేసుకోండి, మీ హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకోండి, మీ అంటే లైక్ యాటిట్యూడ్ బిహేవియర్ మాత్రం చేంజ్ చేసుకోవద్దు, అది మాత్రం అలాగే ఉంచుకోండి. బట్ మీలో ఉన్న నెగిటివిటీస్ని తీసేయండి, చక్కగా తీసేసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఉన్న కాసేపు కూడా అందరినీ హ్యాపీగా ఉంచుతూ మీరు కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అలా అని మీరు చాలా కష్టపడిపోతూ ఎదుటి వాళ్ళని మెప్పించాలి అని మాత్రం అనుకోవద్దు, అలా సాటిస్ఫై చేయడం మాత్రం కాదు. ఎందుకంటే మనమేమో ఐస్ క్రీమ్ చాక్లెట్స్ కాదు అందరినీ ఇంప్రెస్ చేయడానికి. సో మీరు హ్యాపీగా ఉండండి, మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచేట్టు ట్రై చేయండి, ఓకేనా? అండ్ మరి నేను న్యాచురల్స్కి అయితే వెళ్ళిపోయాను. మా బంటోడికి ఎక్కువగా అక్కడే కటింగ్ చేపిస్తూ ఉంటాను. సో న్యాచురల్స్లో రాజు అనే అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి చాలా చక్కగా హెయిర్ కటింగ్ అది చేస్తూ ఉంటాడు. సో అక్కడికి వెళ్ళి చక్కగా హెయిర్ కటింగ్ చేయించేసాను, జుట్టు బాగా పెరిగింది. సో కొంచెం చేంజ్ ఓవర్ కావాలి అని చెప్పి అనిపించింది అనమాట. సో అందుకని నేను ఇలా చేంజ్ అయిపోయాను. సో నా లుక్ ఇలా ఉంది, మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి, సరేనండి, ఓకేనా? అండ్ వన్స్ అగైన్ మన వామో ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ బీ హ్యాపీ ఆల్వేస్. థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్. వద్దులే నా అటే ఇంకా అవసరమా?
రమ్మంటున్నారు. చేస్తే అలా చేయాలి. మేమైతే అట్లనే చేసేవాళ్ళం చిన్నప్పుడు. రాజ్ న్యాచురల్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు. అసలు బ్యూటిఫుల్ గా చక్కగా, అసలు నేను నిజంగా హెయిర్ బాగా లాస్ అవుతుందని చెప్పేసి కటింగ్ చేయమంటే బౌన్సీగా రావాలి అంటే ఇలాగా కట్ చేశారనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేసింది. అండ్ అంతకుముందు కూడా మా బంటోడికి నేను చాలాసార్లు చేశాను అండ్ తినే కట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ రోజు న్యూ ఇయర్ కదా, రేపు న్యూ ఇయర్ కాబట్టి ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఎట్లా ఉంటుంది? ఓకే, 25 మెంబర్స్. సో చాలా సర్వీస్ ఉండింది అయితే. ఓకే, మరి వచ్చే వాళ్ళందరికీ మా తరపు నుంచి వచ్చే వాళ్ళకి కూడా నువ్వు ఇలాగే మంచిగా సర్వీస్ ఇవ్వండి. అండ్ న్యాచురల్స్ కి తప్పకుండా రండి. అండ్ లైఫ్ లో మనం చాలా చేంజ్ కావాలి అనుకున్నప్పుడు, దేవుడు ఏం చేంజ్ చేయనప్పుడు మనమే మన స్టైల్లో మనం చేంజ్ అయిపోవాలి కదా. అందుకని సో రాజ్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న, చాలా బాగా చేశారు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇలా పెట్టాను, ఇలా పెట్టాలి నేను పెట్టగా అందరికీ. ఎప్పుడు కావాలి